నీతా అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ భార్య. ఆమె కోరుకుంటే ఏదైనా తన దగ్గరికి రావాల్సిందే. అది ఐపీఎల్ టీం అయినా, బాలీవుడ్లో సూపర్ స్టార్ అయినా, ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ వస్తువైనా సరే ఆమె ముందుకు రావాల్సిందే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పింక్ డైమండ్ ఐఫోన్ బ్యాక్ సైడ్ పెట్టించుకుంది. దాని విలువ అక్షరాల 365 కోట్లు. తన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే బాలీవుడ్లో సూపర్ స్టార్స్ వచ్చి డాన్స్ వేయాల్సిందే. ఎలా అంటే మనం ఏదైనా జాతరలకి చిన్న చిన్న స్టార్స్ని తీసుకువచ్చి డబ్బులిచ్చి డాన్సులు వేస్తాం కదా, అలా అన్నమాట. అంటే ఈ అంబానీల ముందు ఈ స్టార్స్ అందరూ కూడా ఆఫ్టర్ ఆల్ అన్నమాట. నీతా అంబానీని పిచ్చిగా ప్రేమించే భర్త ముఖేష్ అంబానీ. నీతాతో ఎవరైనా క్లోజ్గా ఉంటే వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేసి పడేస్తాడు. అలా ఎంతో మంది హద్దులు దాటి నేతతో క్లోజ్గా ఉన్నారు. తర్వాత అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు. వాళ్ళు ఎవరు, ఏం చేశారు, ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే నీతా అంబానీ పుట్టుకతోనే కోటేశ్వరరాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అది అస్సలు కాదు. ఈమె పుట్టుకతోనే చాలా పేద కుటుంబంలో పుట్టింది. ఈమె గురించి కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు చెప్పేవి విన్న తర్వాత నిజంగా ఇంతలా అవుతుందా అని షాక్ అవుతారు. గుజరాత్లోని మధ్యతరగతి కుటుంబంలో రవీంద్ర దలాల్, పూర్ణిమ దలాల్కు పుట్టిన కూతురు నీతా దలాల్. తండ్రి రవీంద్ర దలాల్, చెల్లెలు మమతా దలాల్. ఇద్దరు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. తల్లి హౌస్ వైఫ్గా ఉంటూ ఫ్యామిలీని చూసుకునేది. చిన్నప్పటి నుండి నీతా దలాల్కి భరతనాట్యం అంటే ఎక్కువగా ఇష్టం ఉండేది. ఆ ఇష్టాన్ని గ్రహించిన తల్లి 6 ఏళ్ల వయసు నుంచి భరతనాట్యం నేర్పించింది. రోజ్మన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది నీతా. అలా టీచర్ అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటూనే భరతనాట్యం చేసేది. ముంబైలోని నరసింహాజీ డిగ్రీ కాలేజ్లో బీకాం పూర్తి చేసింది నీతా. నీతా ఒక ప్రైవేట్ స్కూల్లో నెలకి 800 జీతంతో టీచర్గా కూడా జాయిన్ అయింది. గుజరాతీ కల్చరల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ముంబైలోని నవరాత్రి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీతా భరతనాట్య ప్రదర్శన చేసింది. ఆ రోజు ధీరుభాయ్ అంబానీ అక్కడి ఆడిటోరియంలోని నీతా దలాల్ భరతనాట్యం చేయడం చూశారు. నాట్యం బాగుంది, అమ్మాయి బాగుంది. ఎంత బాగుంది అంటే భారతీయ సంస్కృతి అమ్మాయిలో కనబడుతుంది అని. ఆ అమ్మాయి ఎవరు అని అక్కడ నిర్వాహకులు అడిగారు. ఆ కుటుంబం గురించి మొత్తం తెలుసుకుని ఫోన్ నెంబర్తో సహా ధీరుభాయ్ అంబానీకి చెప్పారు. ఆ మరుసటి రోజు ధీరుభాయ్ అంబానీ నీతా ఇంటికి ఫోన్ చేశారు. అటు నుంచి నీతా ఫోన్ చేసింది. నేను ధీరుభాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అని ఇతడు చెప్పాడు. వెంటనే అవునా, నేను క్వీన్ ఎలిజబెత్ మాట్లాడుతున్నాను అని కోపంతో ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి నీతా వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు నేను ధీరుభాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అనగానే ఆయన వాయిస్ గుర్తుపట్టిన నీతా తండ్రి ఆయన చెప్పింది విని నీతా వైపు చూసి మనం రేపు ధీరుభాయ్ ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పాడు. ఆఫీస్కి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ నీతాని నీకు ఏమంటే ఇష్టం, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారా అని నీతా డౌట్గా ఒక ఫేస్ పెట్టింది. అప్పుడు వెంటనే ధీరుభాయ్ నిన్ను మా ముఖేష్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. అంతే, తండ్రి కూతుర్లు ఇద్దరి మొహంలో ఏదో తెలియని టెన్షన్. ఇంటికి వెళ్ళి అందరూ మాట్లాడుకుని ఆ మరుసటి రోజు ధీరుభాయ్ అంబానీ ఇంటికి వెళ్లారు. అలా వాళ్ళు పెళ్లి ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీకి నీతా అంబానీ అంటే ఎంత ఇష్టమో చూపడానికి ఈ సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. మొదటిగా భార్య కోసం 15,000 కోట్ల రూపాయలతో 14 అంతస్తుల బిల్డింగ్ని కట్టించి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. అందులో కేవలం నీతా అంబానీ కోసం 500 మంది స్టాఫ్ పనిచేయడానికి ఉన్నారు. అలాగే నీతా అంబానీ రోజు వేసుకునే డ్రెస్ ఖరీదు అక్షరాల 3 లక్షలకి పైగా ఉంటుంది. ఈ రోజు వేసుకున్న డ్రెస్ మళ్ళీ ఎప్పటికీ వేసుకోరంట నీతా అంబానీ. నీతా అంబానీ కాఫీ, టీ తాగే కప్స్ బెల్జియం నుంచి గోల్డ్తో తయారు చేయించి కప్స్ని తెప్పించారు. నెక్స్ట్ ఒకరోజు క్రికెట్ చూడడానికి స్టేడియంకి వెళ్ళి వస్తానని ముఖేష్ అంబానీకి చెప్పింది. ఆ మరుసటి రోజు ఐపీఎల్ ఫ్రాంచైజ్ మాట్లాడి ముంబై ఇండియన్స్ టీంని కొన్నాడు ముఖేష్ అంబానీ. ఇక నుంచి ప్రతిరోజు నువ్వు ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళు, మన టీంని సపోర్ట్ చేయి అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చాడంట ముఖేష్ అంబానీ. ఇక ఐపీఎల్లోకి అడుగుపెట్టిన నీతా అంబానీ చాలా ఫంక్షన్స్కి, పార్టీస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ పరిచయమైన ఆర్సీబీ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాతో స్నేహం ఏర్పడింది. కొన్ని పార్టీలో వీళ్ళిద్దరూ క్లోజ్గా కిస్ చేసుకుని హగ్ చేసుకున్న ఫొటోస్, వీడియోస్ మీడియాలో రావడంతో ముఖేష్ అంబానీకి కోపం తెప్పించాయి. ఇక అంతే, విజయ్ మాల్యాకి సంబంధించిన బిజినెస్లు అన్ని ఒక్కసారిగా లాస్లోనికి వెళ్ళిపోయాయి. ఏం చేయాలో తెలియక కొంతమంది సలహాతో సడన్గా లండన్ బారిపోయాడు. ఇక అంతే, అదే తాను చేసిన అతిపెద్ద తప్పు. లండన్ వెళ్లిపోయిన విజయ్ మాల్యా పాస్పోర్ట్ని సీజ్ చేయించాడు ముఖేష్ అంబానీ. ఇక మరొక వైపు బ్యాంకు వాళ్ళని రెచ్చగొట్టి పనిచేశారు ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తులు. అంతే, ఆస్తులు జప్తు చేస్తున్నామంటూ అప్పు కట్టాలి అని కోర్టు నుంచి ఆర్డర్స్ పంపించారు. అవి కట్టడానికి విజయ్ మాల్యా ఇండియాకి రావాలి అంటే పాస్పోర్ట్ లేదు.
అలా అన్ని విధాలా లాక్ చేయించి విజయ్ మల్యకి సంబంధించిన ఆస్తులు మొత్తం అమ్మించి గవర్నమెంట్ అధీనంలోకి తీసుకునేలాగా చేశాడు. ఆ దెబ్బకి విజయ్ మల్య కట్టాల్సిన అప్పుల కన్నా ఎక్కువ కట్టి లండన్లో ఇరుక్కుపోయాడు. ఇక తప్పక అక్కడ జీవిస్తున్నాడు ఇప్పటికీ. ఆ తర్వాత లలిత్ మోడీ, అసలు ఇండియాకి ఐపీఎల్ పరిచయం చేసిన వ్యక్తే ఇతను. ఈ వ్యక్తి కూడా తొందరపడి నీతా అంబానీతో క్లోజ్గా హగ్ చేసుకుంటూ కనిపించాడు. అంతే, ఆ నెక్స్ట్ కొన్ని రోజులకే తనపై మనీ లాండరింగ్ జరిగింది అంటూ 2010లో ఏడీ దర్యాప్తు చేపట్టింది. ఇక వెంటనే తాను కూడా లండన్ పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే పాస్పోర్ట్ సీజ్ చేసేశారు. అలా లలిత్ మోడీ కూడా లండన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ హర్భజన్ సింగ్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో గ్రౌండ్లోనికి పరిగెత్తుకుంటూ వచ్చిన నీతా అంబానీని హగ్ చేసుకుని పైకి ఎత్తి తిప్పి అక్కడ ఉన్న ముఖేష్ అంబానీ అది చూశాడు. అంతే, ఆ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో హర్భజన్ సింగ్ను ఆ తర్వాత సిఎస్కే టీంలోనికి వెళ్ళిన సరిగ్గా అవకాశాలు రాలేదు. వచ్చిన ఎక్కువ మ్యాచ్లు ఆడించలేదు. ఆ తర్వాత నిదానంగా సిఎస్కే టీం కూడా హర్భజన్ సింగ్ని వదిలేసింది. ఆ తర్వాత ఆక్షన్లో ఏ టీం కూడా హర్భజన్ సింగ్ని తీసుకోలేదు. అలా తన కెరీర్ మొత్తం ముగిసిపోయేలా చేసి పడేశాడు. వీటన్నిటిని దగ్గర నుండి గమనించిన బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ నీతా అంబానీతో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. తాను ఎంత క్లోజ్గా ఉంటున్నా వీళ్ళు మాత్రం దూరంగానే ఉంటూ ముఖేష్ అంబానీ దెబ్బకి ముగ్గురు సూపర్ స్టార్స్ వాళ్ళ హద్దుల్లో ఉంటూ వచ్చారు. అలా నీతా అంబానీకి బలి అవ్వకుండా బ్రతికిపోయారు ఈ ముగ్గురు. కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్న మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నీతా అంబానీకి బలి అయిపోయాడు. 5 ఐపీఎల్ ట్రోఫీస్ ని అందించిన రోహిత్ శర్మ ఒక చిన్న తప్పుతో ముఖేష్ అంబానీకి దొరికిపోయాడు. హర్భజన్ సింగ్ ఏదైతే తప్పు చేశాడో అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో హర్భజన్ సింగ్ ని ఎగతాళి చేస్తూ నీతా అంబానీని ఎలాగైతే ఎత్తుకుని తిప్పాడో అలాగే హర్భజన్ ని ఎత్తుకుని రోహిత్ శర్మ తిప్పాడు. అంతే, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని పక్కన పెట్టేశారు. ఇక చిన్నగా రోహిత్ శర్మని టీం నుండి సైడ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్గా దింపుతూ కొన్ని మ్యాచెస్లో 11వ ప్లేయర్గా కూడా రాకుండా బెంచ్కి పరిమితం చేశారు. 5 ట్రోఫీస్ని తెచ్చిన కెప్టెన్ని, T20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ని, ఇండియా వన్డే కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మని కూడా వదిలిపెట్టలేదు ముఖేష్ అంబానీ. అంత పిచ్చిగా ప్రేమించే భర్త దీనంతటికీ కారణమైన నేతని మాత్రం ముఖేష్ అంబానీ ఏమీ అనడు. కేవలం తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టలేదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే వీరికి పెళ్లి అయినా సరే పిల్లలు పుట్టలేదు. దాంతో ఎన్నో గుడులు గోపురాలు తిరిగారు అండ్ చాలా మంది డాక్టర్స్ని కూడా కలిశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక దానితో వీళ్ళు IVF పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం జరిగింది. దాని కారణంగానే వీరి చిన్న కుమారుడైన అనంత్ అంబానీకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటాడు. అలాగే చాలా మంది అనేది ఏంటంటే ముఖేష్ అంబానీకి ఈ సంతానం కలిగే అవకాశం లేదు అని ముందే తెలిసే కారణం చేతనే అసలు డబ్బు లేని అమ్మాయిని సెలెక్ట్ చేసి పెళ్లి చేశారు అంటూ అంటారు. అయితే ఇలా డబ్బు ఉండడం వల్ల ఈ సమస్య ఈ పేదవారికి పెద్దగా కనిపించదు అని నీతా అంబానీని సెలెక్ట్ చేశారు అని అంటూ ఉంటారు. ఒకవేళ డబ్బు ఉన్న వారిని సెలెక్ట్ చేసి పెళ్లి చేస్తే వాళ్ళు డబ్బు ఉన్న కారణంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వ్యక్తి మాకు అవసరం లేదు అని వదిలిపోతారు. అలాగే పరువు కూడా తీస్తారు అనే ఆలోచనతోనే ఇలా చేశారు అనేది అందరూ చెప్పే విషయం. ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం ఎవరికీ తెలీదు. కానీ ఒకటి, ఎంత డబ్బు ఉన్నా కానీ సుఖం కూడా వచ్చేస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. కేవలం ఈ రోజుల్లో ఆరోగ్యమే చాలా ముఖ్యం. డబ్బు మాత్రమే శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.